హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు కోట్ల మంది ఆశలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో కలకలలాడిన వేడుక. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం. ఆంధ్రప్రదేశ్ అంతటా పండగ వాతావరణం నిలిచింది. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు చేశారు. తొలి చేవరాలు మెగా డిఎస్సి పైన, దస్త్రం పైన చేశారు. రెండోది ల్యాండ్ లైటింగ్ యాక్ట్ పైన, రద్దు పైన చేశాడు. పింఛన్ల నగదు పెంపు పైన మూడోది. అన్నా క్యాంటీన్లు నైపుణ్య గణనపై తర్వాత సంతకాలు. నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణకు అనంతరం చేయనున్న చంద్రబాబు నాయుడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడుకి. అతిరథ మహారథులతో అసాధారణ వేడుకను నిర్వహించారు. కన్నుల పండుగ కార్యక్రమం జరిగింది. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు మొదటి సంతకం పైన మెగా డిఎస్సి పైన చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సిపై దస్త్రం పైన పెట్టారు. ఇక రాష్ట్ర ప్రజలను అత్యంత భయకంపితులను చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపైన చంద్రబాబు రెండో సంతకం పెట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో పింఛను 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛను 6,000కు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకం చేయనున్నారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపైన, దస్త్రం పైన 4వ సంతకం పెట్టనున్నారు. కూటమి నేతల ఎన్నికల్లో యువత నైపుణ్య గణన హామీ ఇచ్చారు. చంద్రబాబు 5వ సంతకం ఈ దస్త్రం పైన పెట్టనున్నారు. ఇక మంత్రుల విషయానికి వస్తే, కొనిదెల పవన్ కళ్యాణ్ 55 సంవత్సరాల వ్యక్తి. నిమ్మల రామానాయుడు 50 సంవత్సరాల వ్యక్తి. బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అవగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, ఎన్ఎండి ఫరూక్, పొంగూరు నారాయణ, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, అనంత్ రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనిత, డోలాల శ్రీబాల వీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్ సవిత, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్ మొదలైన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల ప్రతినిధులు తరలివచ్చారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ ఫాంగ్, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయి జకీ, కాన్సుల్ జనరల్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్ న్యూ కిమ్, జపాన్ కాన్సుల్ జనరల్ తహషికి మునియో, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ మెర్నై ఓవెన్, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ థియేరీ బెర్తెలగ్, బంగ్లాదేశ్ డిహెచ్సి వ్యవహరిస్తున్న మొహమ్మద్ అరిపూర్ రహమాన్, కాన్సుల్ జనరల్ ఆఫ్ నెదర్లాండ్ ఈవైడ్ డి, యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ ఆండ్రియానా లార్సన్, గవర్నర్ ఆఫ్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక సెంథిల్ థొడమాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలో కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 15వ సీఎంగా మోహన్ చరణ మాఝీ ప్రమాణ స్వీకారం చేశాడు. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్తో సహా హాజరయ్యారు. 3వ గిరిజన ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్ పార్టీ చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ గిరిజనుల నుండి ఒడిశాకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా, తాజాగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝీ ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. కేంజల్ అసెంబ్లీ స్థానం నుంచి 2000 సంవత్సరం, 2009, 2019, 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో భారతీయ జనతా పార్టీ సభాపక్ష కార్యదర్శిగా చీఫ్ విప్గా కూడా వ్యవహరించారు మోహన్ చరణ్ మాఝీ. అరుణాచల్ ప్రదేశ్కు సీఎంగా మళ్ళీ పెమా ఖండు ఎంపికయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో కమల్ దళం 46 గెలుచుకున్నది. ఈ నేపథ్యంలో శాసనసభ పక్షనేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఈటానగర్లోని బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకులు, సీనియర్ నాయకులు తరుణ్ చుగ్, రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 1 పోస్టులు 563. వీటికి సంబంధించి అక్టోబర్ 21 నుంచి 27 మధ్య గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ చేసింది. పరీక్ష అనేది తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీని విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్లో అక్టోబర్ 21 అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 22కి పేపర్ 1 జనరల్ ఎస్సే, 23కి పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, అక్టోబర్ 24 పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన, అక్టోబర్ 25 పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంటు, అక్టోబర్ 26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, అక్టోబర్ 27 పేపర్ 6 తెలంగాణ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది ఈ పేపర్లను అక్టోబర్ 21 నుంచి 27 మధ్య గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తారు. సాహిత్య సేవకుడు సినారె. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన, జ్ఞానపీఠ పురస్కారం పొందిన, దానికే వన్నె తెచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర సంచాలకులు ఆచార్య టి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 49 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 42 మంది భారతీయులు ఉండటం గమనార్హం. వారిలో 21 మంది కేరళ వాసులు. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2 లక్షల చొప్పున నష్టపరిహారము వారికి కేటాయించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే 6 ఏళ్లలోపు చిన్నారులకు ఏకరూప దుస్తులను అందించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు వీటి డిజైన్లు నిర్ధారించి నమూనాలను అన్ని జిల్లాలకు పంపారు. 4 రంగుల్లోని దుస్తులను రూపొందించి ఒక్కొక్కరికి 2 జతల చొప్పున అందిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాల వారీగా వస్త్రాన్ని అందించనున్నారు. పొదుపు సంఘాల మహిళలకే వీటి కుట్టు బాధ్యతలను అప్పగించనున్నట్లు ఇక్కడ చిత్రంలో కనిపించింది. ఇది బాలబాలికలకు సంబంధించిన నమూనా. బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది, చిన్నారుల్లో ఐక్యూకు గండి కొడుతున్న ఉబకాయం అంటూ అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడించారు. మానసిక కుంగుబాటు సమస్యను తలెత్తవచ్చని చెప్తున్నారు. వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న 5,000 మంది చిన్నారులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. చిన్నతనంలో ఉబకాయం రావడానికి అనేక కారణాలున్నాయని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి చెబుతుంది. ఇందులో జీవక్రియ, ఆహారము, శారీరక శ్రమ, తీరుతెన్నులు, తక్కువ నిద్ర వంటివి ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు కొత్త రికార్డు సాధించనున్న నిర్మల. లోక్సభ తొలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24న ప్రారంభమై 27న రాష్ట్రపతి ప్రసంగంతో ముగుస్తాయి. సభ్యుల ప్రమాణాలకు 3 రోజులు పడుతుందని దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే కొత్తగా ఏర్పడిన 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా తెలిపారు. తొలి విడత సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపికను తీసుకునే నిర్ణయం, ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదించడం సాధ్యం కాదు కాబట్టి అందువల్ల జూలైలో 3వ వారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓఠాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
కొత్తగా ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించి ఘనత సాధించనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. గత లోక్సభ ఏర్పడినప్పుడు 2019 జూన్ 17 నుంచి జూలై 26 వరకు తొలి సమావేశాలు నిర్వహించాలన్నప్పటికీ ఆగస్టు 7 వరకు పొడిగించి జూలై 5న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాంగోలో పడవ మునిగి 86 మంది మృతి చెందారు. కాంగో రాజధాని కిన్షాసా సమీపంలో క్వా నదిలో 271 మందితో ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగి 86 మంది మృతి చెందారు. నోబెల్ గ్రహీత యూనస్ పైన బంగ్లాలో అభియోగం దాఖలైంది. 125 మంది పురస్కార గ్రహీతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్సెనిక్ వడకట్టడం ఇక సులువని కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులోని శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది పర్యావరణ అనుకూల విధానమని వారు తెలిపారు. 4 దశాబ్దాల్లో 40% పెరిగిన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు. పొడమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40% పెరిగాయని ఓ నివేదికలో తెలిపారు. చైనా మొదటి స్థానంలో ఉందని, భారత్, అమెరికాలు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయని వివరించింది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ తర్వాత పొడమిని ఎక్కువగా వేడెక్కిస్తున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్ కూడా ఉంది. ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి. 24 ఏళ్ల క్రితం కేసులో తాజాగా పరిణామం అనేది చోటు చేసుకుంది. డిసెంబర్ 22, 2000లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పహారా కాస్తున్న వారిపై పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడి 4 వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఇందులో 3 ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఘటన జరిగిన 2 రోజుల అనంతరం నిందితుల్లో ఒకరైన మహమ్మద్ ఆరిఫ్ను పోలీసులు అరెస్టు చేశారు. అంగారకుడుపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారు. ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారు. మిగిలిన 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని మూర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టడము. ఆ ప్రకారం వాటికి ఇకపై లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా వ్యవహరిస్తారు. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం 2021లో మార్స్ పైన అగ్నిబిలాలను గుర్తించి వాటి పేర్లకు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య IAU ఈ నెల 5న ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారత అంతరిక్ష విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికల్లో 1000 గంటల వాయు సేవ. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మారుమూల ప్రాంతాలకు సైతం తరలించడం ద్వారా భారత వాయుసేన ప్రస్తుత లోక్సభ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి 1000 గంటల సేపు శ్రమించింది. 1750 సార్లు హెలికాప్టర్లను నడిపామని వాయుసేన బుధవారం తెలిపింది. MI-17 చేతక్ ధ్రువ్ హెలికాప్టర్ను ఎన్నికల విషయంలో వినియోగించినట్లు వివరించింది. మంగోలియాను పీడిస్తున్న జెడ్ అతి శీతల వాతావరణం కారణంగా 71 లక్షల పశువులు మృతి చెందాయి. భారతదేశపు తొలి మహిళా IPS అధికారిని సేవలందించిన కిరణ్ బేడీ జీవితం తెరపైకి ఆవిష్కృతం కానుంది. బేదీ ది నేమ్ యు నో, ద స్టోరీ యూ డోంట్ అనే టైటిల్తో ఆమె బయోపిక్ రానుంది. కుశాల్ చావ్లా దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకం పైన గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో 3 నుంచి 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 లక్షల ఉద్యోగాలు సృష్టి, ప్రైవేటు రంగాల్లో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని ఇక్రా ఒక నివేదిక ద్వారా తెలిపింది. 3 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్లో 5% చేరుకోనున్నట్టు తెలిపారు. GSTని తొలగిస్తే అందుబాటులో ధరలకు హెల్మెట్లు లభిస్తాయని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ GST మండలికి ఆర్థిక శాఖను కోరింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు రఫేల్ నాదల్, కార్లోస్ అల్కరాజ్లు
టెన్నిస్ కోర్టులో ఒకే వైపు చూడబడుతున్నాం. ఈ స్పెయిన్ క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్లో జంటగా బరిలోకి దిగుతున్నారు. 38 ఏళ్ల నాదల్ 21 ఏళ్ల అల్కరాజ్తో కలిసి పురుషుల డబుల్స్లో పోటీ పడనున్నారు. అల్కరాజ్ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. 2008లో ఒలింపిక్స్లో సింగిల్స్ స్వర్ణం సాధించిన రఫా 2016 క్రీడలతో మార్క్ లోపెజ్తో కలిసి డబుల్స్ టైటిల్ సాధించాడు. T20 ప్రపంచ కప్ను రసవత్తరంగా మారుతున్న తరుణంలో సూపర్ 8 అనేది గ్రూప్ ఏ నుంచి భారత్కు పాకిస్తాన్ సూపర్ 8కు అర్హత సాధిస్తాయని టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు వెలువడ్డాయి. దీంట్లో గ్రూప్ ఏలో భారత్, అమెరికా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్ దేశాలు పాల్గొంటున్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఇంగ్లాండ్, ఓమన్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంక అనేవి పాల్గొంటున్నాయి. ఇవి జూన్ 13, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.